అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి పండగనే చెప్పొచ్చు. అంటే గుడ్ న్యూస్ తో వచ్చాను. న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ బెయిల్ మీద బయటకు వచ్చారంటే బెయిల్ మీదే కాదు, మొత్తానికి కేసు కొట్టేశారు. ఈ కేసు పెట్టింది ఎవరు, ఈ కేసు వెనకాల ఉన్న వ్యక్తి ఎవరో మొత్తం తెలియాలంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటే మ్యాటర్ అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే వీడియో అయితే చాలా గట్టిగా ఉంటుంది. లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి పుష్ప 2 ఫుల్ రన్ కలెక్షన్ అంతా కామెంట్ చేయండి. కానీ ఒక విషయం అంటే అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేస్తా చాలా మంది సినీ యాక్టర్లు అల్లు అర్జున్ గారి ఇంటికి వచ్చారు. చాలా మంది వచ్చారండి. రానా గారు, నాగ చైతన్య గారు, విజయ్ దేవరకొండ గారు, మెగా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేశారంటే నాకు అల్లు అర్జున్ గారికి చాలా సంతోషంగా ఉంది. మ్యాటర్ మాట్లాడదామండి. మ్యాటర్ ఏంటంటే పుష్ప 2 హిట్ అవ్విందండి. హిట్ అవ్వాక సక్సెస్ మీట్ ఒకటి పెట్టారు, చిన్నదే పెట్టారు, ఎక్కువ పెట్టలేదు. సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రెస్ వాళ్ళు కొంతమంది వ్యక్తులు వచ్చారండి. తర్వాత అల్లు అర్జున్ గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే టికెట్ రేటు పెంచడం వల్ల సినిమా చాలా బాగా కలెక్షన్ వచ్చింది, మాకు లాభాలే వచ్చినాయి, థ్యాంక్ యూ బాబాయ్ అంటే మన పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. తర్వాత రేవంత్ రెడ్డి గారి పేరు రాలేదు, ఆ మూమెంట్లో పలకలేదంటే రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. అది అలా వదిలేండి. తర్వాత కేసీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వారు కానీ జనాలు ఆయన పేరు మర్చిపోయారు, అలాగుంది పరిపాలన అని ఏదో కౌంటర్ వేశారండి, గట్టిగా వేశారు. రేవంత్ రెడ్డి గారికి కొంచెం మండిందండి. రేవంత్ రెడ్డి గారు మనకేం పీకేది లేదు, మనం ఏపీలో ఉంటున్నాం, తూర్పుగోదావరి జిల్లా, తెలంగాణ సీఎం, ఏం పీకలేరండి, అందుకే డైరెక్ట్గా మాట్లాడతాను. రేవంత్ రెడ్డి గారికి కొంచెం మండిందండి. మండి ఇప్పుడు చనిపోయిన ఆయన ఉన్నాడు కదండి, ఇప్పుడు ఎలా చెప్పాలంటే మీకు, ఇప్పుడు పుష్ప ఫస్ట్ రోజు అల్లు అర్జున్ గారు థియేటర్కి వెళ్ళారు. సంధ్య థియేటర్లో ఒక ఆవిడ చనిపోయిందండి. వాళ్ళ భర్త కేసు ఎట్టలేదంట. కేసు ఎట్టినట్టు కూడా ఆయన భర్తకి తెలియదంట. రేవంత్ రెడ్డి గారు పెట్టారు, కావాలనే కేసు పెట్టారు. చాలామంది కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి గారు పెట్టిన కేసు నిలబడదండి. వాళ్ళ భర్త పెట్టాలి కేసు. వాళ్ళ భర్తకి ఆల్రెడీ 25 లక్షలు అల్లు అర్జున్ గారు ఇచ్చారు. ఏమైనా ఆర్థికంగా సాయం కావాలంటే చెప్పండి, నేను వాళ్ళ ఫ్యామిలీకి చేస్తాను, ఆయన ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తా ఉంటాను. ఏమైనా అవసరం ఉన్నా ఏమున్నా నేను ఎలాగొకటి డబ్బులు ఇస్తా ఉంటాను అని క్లియర్గా చెప్పారండి. ఆయన భర్త కూడా ప్రెస్ దగ్గరికి వచ్చి అల్లు అర్జున్ గారు కావాలని చేయలేదు, అల్లు అర్జున్ గారు తప్పేమీ లేదు, నాకు కేసు పెట్టారని కూడా నాకు తెలీదు, నేను హాస్పిటల్లో ఉన్నాను, వాళ్ళ ఆవిడికి తర్వాత వాళ్ళ పిల్లోడికి ఎవరికో కొన్ని దెబ్బలు తగిలినాయంటే సీరియస్గా ఉన్నదంట. దాని గురించి వాళ్ళ భర్త హాస్పిటల్లో ఉన్నారు, పెట్టిన సంగతి కూడా తెలీదు. రేవంత్ రెడ్డి గారు పెట్టారని చాలామంది అంటున్నారండి. కేసు అయితే కొట్టేశారు. కేసు ఎలాంటి ఆధారం లేదు, ఎలాంటి ప్రూఫ్స్ లేవు. తర్వాత అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఏంటంటే, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, ఒకే ఒక తప్పు. అల్లు అర్జున్ గారు ఫస్ట్ సంధ్యా థియేటర్కి రావడం ఒక తప్పు అండి. ఫ్యాన్స్ని కంట్రోల్ చేయకపోవడం థియేటర్ మేనేజ్మెంట్ తప్పు. ఒకే ఒక తప్పు చేశారు, కావాలని చేయలేదండి. అక్కడ ఇలా తొక్కిసలాట్లో ఒక అమ్మాయి చనిపోతుందని అల్లు అర్జున్ గారు కూడా తెలీదు. విపరీతంగా జనాలు వచ్చారు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్వరు ఇవ్వలేదు. అంటే థియేటర్ మేనేజ్మెంట్ ఇవ్వాలండి. అల్లు అర్జున్ గారు జాగ్రత్తగానే ఉన్నాడు. 27 టికెట్లు సంధ్యా థియేటర్లో బుక్ చేసుకొని ఏ ఫ్యాన్ కూడా దగ్గరికి రాకుండా జాగ్రత్తగానే ఉన్నారు. కానీ వీళ్ళ ఫ్యాన్స్ తొక్కిసలాట్లో ఒక అమ్మాయి చనిపోయింది. వాళ్ళ భర్త కేసు వేయలేదు, ఎందుకంటే డబ్బులు ఇవ్వడం వల్ల కేసు వేయలేదండి. తర్వాత రేవంత్ రెడ్డి గారికి కొంచెం మండింది. అంటే మన అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్లో చెప్పలేదు కదంటే, అదే సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పలేదని కొంతమందికి మండిందండి. రేవంత్ రెడ్డి గారికి మండింది, జీలో మండింది. అందుకే కొంచెం ఇలా కేసు వేసి మనోడిని జైల్లో తోద్దామని చూశారు, కానీ ఏమి అవ్వలేదండి. సినీ యాక్టర్స్
చాలా మంది సపోర్ట్ చేశారు, మెగా ఫ్యాన్స్ కూడా వచ్చారు. తర్వాత మన చిరంజీవి గారు వాళ్ళ వైఫ్ అందరూ వచ్చి అల్లు అర్జున్ గారికి నిలబడ్డారండి. ఎప్పుడు అదే ఎప్పుడు సంతోషాల్లో ఉన్నప్పుడు సాయం చేయడం వేరు, కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయడం వేరు. అల్లు అర్జున్ గారికి చాలా మంది సపోర్ట్ చేశారు. రానా గారు, నాగ చైతన్య గారు అంటే అఖిలేంద్ర ఫ్యామిలీ, రానా గారు, తర్వాత మన విజయ్ దేవరకొండ గారు అందరూ సపోర్ట్ చేశారండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు తప్పు లేకపోవడం వల్ల సపోర్ట్ చేశారంటే తప్పు అసలు ఏమీ లేదు అల్లు అర్జున్ గారిది. ఫస్ట్ డే సంధ్యా థియేటర్లో రావడమే ఒక్కటి తప్పు అండి, చిన్న తప్పు, అది పెద్ద ఏం తప్పు కాదు. అల్లు అర్జున్ గారు ఏదో చేసినట్టు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు తప్పించి ఏం పీకలేదు, పెద్ద ఏం ఉండదంటే. చాలా మంది 14 రోజులు రివార్డు జైల్లో వేసేస్తారు అన్నారు, కానీ బయటకు వచ్చేసారండి. బెయిల్ మీద బయటకు వచ్చారు, కేసు కూడా కొట్టేశారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి ఇదే గుడ్ న్యూస్. మీరు పుష్ప 2 చూసుకుంటే కలెక్షన్లు అయితే బీభత్సంగా అండి, బీభత్సమైన కలెక్షన్లు, మామూలు కలెక్షన్ కాదు. హిందీలో, తర్వాత మన తెలుగు, మలయాళం అన్నిటిలో కలెక్షన్లు అయితే బీభత్సంగా వస్తున్నాయండి. మీరైతే ఏమీ లేదు, ఒక్క లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటే. లైక్ ఎందుకు చేసుకోమంటున్నానంటే మీరు లైక్ చేస్తే ఒక 10 మందికి ఈ గుడ్ న్యూస్ వస్తుందండి, అంటే చూస్తారు, నా వీడియో చూస్తారు. అందుకే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటే. దయచేసి ఉంటాను, బాయ్, జై హింద్, జై